ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ శ్రీ. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సంఘీభావం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడం వల్ల లాస్ట్ ఇయర్ మేలో జేఏసీ ఏర్పడి కార్మికులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్లన్నీ కూడా అంగీకరిస్తామని చెప్పి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కానీ, ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు కానీ ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 39,000 మంది కార్మికులు వాళ్ళ యొక్క డిమాండ్స్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగితే ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి ప్రైవేట్ బస్సు యాజమాన్యాన్ని, రెగ్యులరైజ్ కానటువంటి డ్రైవర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మీరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించొద్దు, ఒకవేళ మద్దతు ప్రకటించినట్లయితే ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్ని అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేస్తామని, ఆర్టీసీలో పనిచేసేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా బెదిరిస్తున్నారు. పోలీసులను పెట్టి కేసులు చేపిస్తా ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే 39,000 మంది కార్మికుల కుటుంబాలు మీకు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండమని చెప్పి కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు. దానిలో తప్పే ఉంది. మీరు మాట చెప్పింది కదా, మీరు అమలు చేస్తామన్నారు కదా, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పింది కదా, చేయండి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ బస్ కార్మికుల్ని వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మద్దతు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తుంది. మా డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా, ఆర్టీసీ కార్మికుల్ని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిన మాటల్ని కట్టుబడి ఉండమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి చేసే వరకు
ఆర్టీసీ కార్మికులకు మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులతో కలిసి మీరు పనిచేయండి, మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మీరు రెగ్యులరైజ్ అయిన తర్వాతనే ఆర్టీసీ యొక్క వీల్ కదులుతుంది, ఆర్టీసీ బస్సు బయటకు వెళ్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి, కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లను పెట్టి రోడ్డు మీద బస్సులు నడుపుతూ ఉంటే ఆ బస్సులలో ఎక్కినటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాడు పోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కరీంనగర్లో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, చాలామంది గాయాలైనాయి, చాలామంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ప్రైవేట్ డ్రైవర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే సమస్య ఉండదు, మిమ్మల్ని కూడా వాడుకొని వదిలిపెడతారు. కాబట్టి అటు ప్రైవేట్ డ్రైవర్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రైవేట్ బస్సుల యాజమాన్యం కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆర్టీసీ జేఏసీ గవర్నర్గా నరసింహ గారు, అదేవిధంగా గఫూర్ గారు, చంద్రం గారు, రాజయ్య గారు, కార్మికులందరూ, మా సోదరి మనందరూ కూడా పేరు పేరున ఉద్యమ స్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తాం. అదేవిధంగా మా పార్టీ గవర్నర్, మా గవర్నర్ ఆవాజ్ మీరా గారు, మాజీ చైర్మన్ గారు, మా చైర్మన్ చందు రవి గారు, వైస్ చైర్మన్ నర్సింగ్ గారు, మా కౌన్సిలర్స్ మన శ్రీనివాస్ గుప్తా గారు, శ్రీధర్ గారు, సురేష్ గారు, అదేవిధంగా మన పిటిసి మంగమ్మ అమృతం గారు, శ్రీనివాస్ గారు, ఎస్ఏ గారు, విజయ్ గారు, బాబు గారు, మన దుర్గాప్రసాద్ గారు, అనిల్ గారు, అందరికీ ఈ వేదికలో కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎలక్షన్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ఇంకా హామీలు ఇచ్చింది, చేయలేదు, అలానే కూడా కేసులు చేయమని చెప్పి కంప్లైంట్ ఇస్తాను. అన్ని చేయాలి. ఫస్ట్ ఏం చేసేదానికి నేను చెప్తే బాగున్నాను. అడుగు సార్ ఎంతసేపు వేసుకుంటూ వద్దండి, ఇక్కడ వేసుకున్నాం మనం ఇప్పటి కోర్టు పోయి స్టే తీసుకొచ్చి ఇస్తాం. రద్దు చేసి ఎక్కువ ఎవరికి లేదు సార్. స్టేకాయ డబ్బులు నేనే పెడతా, స్టే తీసుకొచ్చి ఇస్తా. మేము రద్దు చేస్తే ఆ రద్దు మీద స్టే తీసుకుందాం. బేబీ గారు ఈరోజు విజ్ఞాపురం డిపోలోకి వెళ్ళి బస్సు వెళ్ళాలనేటువంటి వార్త కావాలి, దాని మీద అదే సహకరించాలి. చొరవ తీసుకొని సంప్రదింపులు జరిపి న్యాయమైన డిమాండ్లు చేసి ఈ యొక్క కార్మికుల యొక్క ఈ డిమాండ్లు ఏవైతే నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా కార్మిక సోదరులు కానీ రైతాంగానికే కానీ మొన్న
విద్యుత్ కార్మికులే కానీ అండగా ఉన్నటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మీ డిమాండ్ నెరవేర్చే వరకు మేము వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ మేనిఫెస్టోలో సార్ ఎట్లయినా మేము మరి ఒక్కరు కూడా దాటిపోయినా ఎంకరేజ్మెంట్ ఐక్యత